ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా శక్తి ఒక కొత్త పథకం స్టార్ట్ చేశారు. సో ముందు మహాలక్ష్మి స్కీమ్ కింద ఫ్రీ బస్ ట్రావెల్, 500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అది స్టార్ట్ చేసిన తర్వాత ఎస్ఎస్జి గ్రూప్స్కి ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి దానికి ఒక్కొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ అయితే వచ్చిన తర్వాత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన మ్యాక్సిమం ఐకేపీకి ఇచ్చేయండి. ఎక్కడ ఐకేపీ ఆ పరిస్థితుల్లో కొనుగోలు పరిస్థితుల్లో లేవు, అక్కడే మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. అట్లా ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. దాన్ని బట్టి మన వాళ్ళు మంచిగా చేశారు. అంటే రైతుల నుంచి కంప్లైంట్ రాకుండా మంచిగా చేశారు. ముందు చాలా కంప్లైంట్ వస్తున్నాయి, ఎక్కువ కటింగ్ చేస్తున్నారు, అట్లా మిల్ నుంచి ప్రాబ్లం వస్తున్నాయి. దానికంటే తక్కువ ప్రాబ్లమ్స్ లో సార్ట్ అవుట్ చేశారు. సో మోస్ట్ ప్రాబ్లీ ఈసారి మాక్సిమం ఐకేపీకి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ యూనిఫార్మ్ స్టిచింగ్ ఎస్ఎస్జి నుంచి చేయడం జరిగింది. ఐ థింక్ దానికి అమౌంట్ కూడా వచ్చినాయి. దానికి అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచారు. అది పెంచిన అమౌంట్ కూడా వస్తుంది కొంచెం టైంలో. దానికి క్యాలిక్యులేషన్స్ అన్ని జరుగుతున్నాయి. సో అది కూడా చాలా ఫాస్ట్ గా చేసేసి క్వాలిటీగా పని చేసేసి ఇచ్చారు. దానికి కూడా ఇప్పుడు ఏ స్కూల్లో విజిట్ చేస్తే పిల్లలు ఎస్ఎస్జి నుంచి చేసిన యూనిఫామ్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు మన జిల్లాలో ఎవరికి లిటరసీ లేవు వాళ్ళకి కూడా లిటరసీతో పాటు ఈ స్టిచింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. సో మీ ఇప్పుడు డిఆర్డీ గారు కూడా చెప్పారు, ఎస్ఎస్జి గ్రూప్ లో ఎవరికి లిటరసీ లేవు, ఇలిటరేట్ గా ఉన్నారు, అక్షరాస్యత లేవు, వాళ్ళు ఖచ్చితంగా యాప్ లో చెప్తారు. డిఆర్డీ గారి నుంచి ఏపీఎం నుంచి మీకు వస్తుంది. ఉల్లాస్ యాప్ లో రిజిస్టర్ చేయాల్సింది. దానికి కూడా మనము వాలంటీర్ నుంచి యాడ్ చేసేసి 2 ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాము. అండ్ వాళ్ళు కొంచెం రాయాలి, వాళ్ళు లిటరేట్ గా లర్నర్స్ అండ్ వాలంటీర్. సో అట్లా మనం యాడ్ చేసేసి ఎవరైనా ఎస్ఎస్జిలో ఉన్నారు, ఎస్ఎస్జిలో ఉన్న 100% మెంబర్స్ లిటరేట్ గా ఉండాలి. ఇది మన నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. దాంతో పాటు మనం ఇంకా నెక్స్ట్ అది చూస్తే ఇండివిజువల్ యూనిట్ స్టార్ట్ అయింది, క్యాంటీన్ స్టార్ట్ అయింది మన మంచిర్యాల కలెక్టరేట్ లో. క్యాంటీన్ మంచిగా చేస్తున్నారు. అంటే ఒకరోజు వాళ్ళకి చూశాను అది ఎంత ఆదాయం ఉన్నాయని. ఇట్స్ మంచిగా ఒక చిన్న హోటల్ కంటే మంచిగా ఉన్నాయి. సో ఐ హోప్ ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేయండి. ఇప్పుడు కూడా నేను మాట్లాడే టైంలో అదే చెప్పాను, క్వాలిటీ మెయింటైన్ చేస్తే టెస్ట్ నుంచి అందరూ వచ్చేస్తారు. ఈ ఏరియాలో ఉన్న ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే మహిళలు ఎప్పుడు కూడా మనకు ఈ పూర్వకాలంలో ఎలా ఉండే వంటింటికే సొంతం అనే విధంగా కాకుండా ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి ఇందిరా మహిళా శక్తి భాగంలో 12 పథకాలు ప్రవేశపెట్టిండ్రు. అందులో భాగంగా కూడా మనకు క్యాంటీన్ అనేది ఇక్కడ లక్షపేట మండలంలో మన శ్రీ సాయి ప్రగతి మండలంలో క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అందుకు వచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన మండలంలో 610 స్వయం సంఘాలు ఉన్నాయమ్మా. అందులో 6,251 సభ్యులు ఉన్నారు. గ్రామ సంఘాలు 34 ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా బ్యాంకు లింకేజ్ గాని, శ్రీనిధి గాని, ఎంటర్ప్రైజెస్ గాని ఇతర సెల్ఫ్ కార్యక్రమంలో ముందుగా మనం అన్ని చేయడం జరిగింది. బ్యాంకు లింకేజ్ ఇస్తే అందులో కూడా మనం పోయిన సంవత్సరం కూడా ఎక్కువనే కంప్లీట్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరంలో కూడా 18,30,00,000 గాను టార్గెట్ ఇస్తే అందులో 8,94,00,000 మనం ఇప్పటికే కంప్లీట్ చేసినామమ్మా లక్షపేట మండలం. అదేవిధంగా వరి లక్షపేట మనకు 24 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు సొసైటీ నుండి కాకుండా ఈసారి మనకు ఐకేపీ నుండి ఖచ్చితంగా చేయాలని, మనకు ముందుండి మహిళలు ముందుండి అన్ని రంగాలలో కూడా చేయాలని ఇలాంటి కార్యక్రమాలు చాలా మనకు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందుకు గాను మనం కూడా ముందుకొచ్చి ఈ వరి ధాన్యాలు కూడా మనం వరి కొనుగోలు అప్పుడు కూడా మనం చాలా వరకు కష్టపడ్డాము. అందుకు గాను వచ్చిన కమిషన్ కూడా మన గ్రామ సంఘాలలో కూడా కమిషన్ వస్తే దాని ద్వారా కూడా మన గ్రామ సంఘాలు చాలా అభివృద్ధి చెందాయి. అందుకు గాను సహకరిస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం గాని ఇక్కడ ఉన్న సిబ్బంది గారికి కూడా మా యొక్క నమస్కారాలు.
గూగుల్ మీట్ లో టీసీలలో మరి కలెక్టర్ గారి యొక్క ప్రాటైజ్ ఐటమ్స్ అయినటువంటి చదువు సార్ ఇప్పుడు అందరు గ్రామాలలో మరి మండలం స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలను సందర్శించడం మరి అక్కడ ఎలాంటి ఫ్యాసిలిటీస్ జ్వరాలు రావద్దన్న ఉద్దేశంతో మరి ఈ అంశంలో కూడా సార్ మరి సమాఖ్య యొక్క మరి గ్రామ సమాఖ్య కావచ్చు మండల సమాఖ్యలో మరి ఫస్ట్ ఈ 2 అంశాలు పెడుతూనే మరి చదువుల పట్ల మన యొక్క పిల్లలు డ్రాప్ అవుట్ కాకుండా రెగ్యులర్ గా స్కూల్ పంపడం, తర్వాత ఆరోగ్యం పైన శ్రద్ధ వహించి మరి ఇంటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాలు ఏర్పాటు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.